వెల్కమ్ టు డే6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ హైదరాబాద్లో శిశు విక్రయం సంతాన సాఫల్య ముసుగులో దందా నడుస్తుంది. లక్షలాది రూపాయలు పాపం పిల్లలు పుట్టిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ సృష్టి ఒకటే కాకుండా చాలా సంతాన సాఫల్య కేంద్రాలు ఈ దందా నడిపిస్తున్నాయి. సృష్టి బయటపడ్డది, మిగతా వాళ్ళు బయటపడలేదు. సో డాక్టర్ నమ్రత కానీ ఆయన కుమారుడు కానీ మిగతా ఎవరెవరైతే ఈ మొత్తం లింకులో ఉన్న వాళ్ళంతా ఉన్నారో వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళని మభ్యపెట్టి సరగసి పేరు మీద అంటే ఇవాళ వీర్యం అండం సేకరించిన దాన్ని ఇంకో మహిళా గర్భంలో పెట్టి పిల్లల్ని కళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళ పిల్లకి అప్పచెప్పేసి వాళ్ళ నిజంగా వేరే వాళ్ళ వీర్యము వేరే వాళ్ళ అండంతో కూడా ఇవాళ పిల్లల్ని కానీ ఆ సరగసి ద్వారా వచ్చిన బిడ్డే వీళ్ళకి పుట్టినట్టు వీళ్ళ అండం వీర్యం ద్వారా వచ్చినట్టుగా భ్రమపెట్టి ఇవాళ ఆ బాబు ఆరోగ్యం బాగలేకని కారణంగా అతనికి చిన్న వయసులో ఉన్న క్యాన్సర్ అని తెలియని కారణంగా ఇది ఎట్లా ఏది సాధ్యము అని చెప్పేసి దానికి డిఎన్ఏ పరీక్ష చేయమంటే చేయని కారణంగా మళ్ళీ వాళ్ళు ఢిల్లీలో పోయి డిఎన్ఏ చేపించి పరీక్షలు చేపించి ఆ డిఎన్ఏలో వీళ్ళ బాబు కాదని తెలిపిన తర్వాత వాళ్ళ మీద ఇవాళ కేసు పెట్టడానికి అడుగుతున్న క్రమంలో ఇవాళ వాళ్ళు బెదిరించి వీళ్ళని బ్లాక్మెయిల్ చేసేసి వాళ్ళ ఈ కేసు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. కేసు దాకా వెళ్ళిన తర్వాత బయటపడింది ఏంటంటే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున దందా నడుస్తుందనే విషయాన్ని డాక్టర్ నమ్రతతో పాటు తన కొడుకు తనకు ఇంకా ఎవరైతే ఈ దీంట్లో ఈ డాక్టర్స్ అనెస్థీషియా డాక్టర్ సదానందము, అస్సాం చెందిన ధనశ్రీ, సంతోష్, మహమ్మద్ అలీ, ఆదిక్, నస్రీన్ బేగం, ఇలా అంటే ఆమె కుమారుడు డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత్ కృష్ణ, ఇట్లా 8 మందిని అరెస్ట్ చేశారు. సో ఈ డాక్టర్ నమ్రత బారిన పడి మోసపోయి వచ్చిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటే జయంత్ కృష్ణ బెదిరించేవాడని డీసీపీ తెలిపారు. సో ఈ రకంగా వాళ్ళు ఈ సంతాన సాఫల్యంతో ఇంత బిజినెస్ చేస్తూ కోట్లాది రూపాయలు దీని పేరు మీద సంపాదిస్తూ ఇవాళ పాపం పిల్లలు పుట్టని తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసేసి వాళ్ళ పిల్లలు వాళ్ళ వీర్యం కాకుండా వాళ్ళ అండం కాకుండా భార్యాభర్తల అండం వీర్యం కాకుండా వేరే వాళ్ళది అండం వీర్యంతో పిల్లల్ని కనిపించి సరగసి ద్వారా కనిపించి వాళ్ళని అమ్మడం లక్షల రూపాయలకు సొమ్ము చేసుకోవడం చట్టరీత్యా నేరం. సరగసి చట్టం కూడా దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ సరగసి ఇరుపక్షాలు అంగీకరించాలి. ఇరుపక్షాలు అంగీకరించి అటు ఏదైతే అద్దెగర్భం తల్లి అంగీకరించాలి, ఇటు ఎవరైతే ఉన్నారో అంటే జంట ఉంటారో వాళ్ళు అంగీకరించాలి. వాళ్ళు అంగీకరించి వీళ్ళకి పరీక్షలు చేయించాలి, సరగసి తల్లికి పరీక్ష చేయించాలి, తర్వాత ఆమె హెల్తీగా ఉందా లేదా చూడాలి. ఇవన్నీ కూడా అనుమతితో వాళ్ళ అగ్రిమెంట్తో అయిన తర్వాతనే ఒక ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాతనే అది కావాలి. అంతేగాని ఇట్లా దొంగతనంగా సరగసి ద్వారా బిడ్డలు కనిపించి వీళ్ళ అండం వీర్యం కాకుండా వేరే వాళ్ళ అండం వీర్యంతో పిల్లలు కనిపించి ఇట్లా అమ్మడం చట్టరీత్యా నేరం. ఈవెన్ సరగసి కూడా మంచి హెల్తీగా ఉన్నవాళ్ళు, తర్వాత అంగీకారం ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు రోగిష్టు అమ్మాయిలు కానీ, లేదంటే బలవంతం సరగసి కానీ, లేదంటే ఆర్థిక లావాదేవీల కోసం చేసేది కానీ ఇవన్నీ కాకుండా ఇట్లాంటి చాలా సమస్యలు సరగసిలో అంటే అద్దె తల్లి గర్భం ఏదైతే ఉందో, ఎందుకంటే వాళ్ళ పిల్లలు పుట్టలేరు కాబట్టి వేరే వాళ్ళ తల్లి గర్భంలో ఉండే ఆ పిల్లల్ని తీసుకొని వీళ్ళు పెంచుకునే పరిస్థితి ఉంది. ఈవెన్ టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా కూడా ఆ రకంగా పెంచుకునే పరిస్థితి ఉంది. మన రామ్ చరణ్ విషయంలో కూడా, సినిమా యాక్టర్ రామ్ చరణ్ విషయంలో కూడా వాళ్ళతో కూడా వాళ్ళకి పుట్టిన బిడ్డ ఆ రకంగానే పుట్టారు మేము మనం చూసాం మీడియాలో. ఇట్లా చాలామందికి ఇవాళ అద్దె గర్భం ద్వారా పుడుతున్న వాళ్ళు, టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పుడుతున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ అన్నిట్లోనే కూడా ఇవాళ సంతాన సాఫల్య కేంద్రాలు విరివిగా హైదరాబాద్ చుట్టుపక్కలనే కాకుండా మొత్తం మెట్రో నగరాల్లో అన్నిట్లలో కూడా ఇవాళ వెలిసినాయి. లక్షల కోట్ల రూపాయల బిజినెస్ నడుస్తుంది, అక్రమ దందా నడుస్తుంది. 4,000కు వేరియాన్ని కూడా అమ్ముకుంటున్నారు పాపం. ఇక్కడ చాలామంది ఎవరైతే నిరుద్యోగుల యువత ఉంటారో వాళ్ళు అమాయకులు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు 5-6 వేలు ఇస్తే వేరేమో అండాన్ని వాళ్ళు దానం చేస్తున్నారు, డోనర్గా ఉంటున్నారు.
అంటే 4-5 వేలు వస్తాయి, ఒక్కసారి వీర్యం పోతే ఏముంది అనుకుంటారు. సో అనుకొని ఆ వీర్యాన్ని దానం చేస్తున్న క్రమంలో వాళ్ళకు 5,000 వస్తున్నాయి, 4-5 వేలు వస్తున్నాయి. కాబట్టి అటు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ అండాన్ని వీర్యాన్ని అమ్ముకుంటున్నారు పాపం వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల. సో ఇట్లాంటిది కూడా నేరమే, ఇట్లాంటిది కూడా అక్రమమే. సో ఇట్లాంటి లీగల్గా అనుమతులు లేకుండా ఇవాళ మొత్తం ఏదైతే దందా జరుగుతుందో పిల్లల విషయంలో, ఈ దందాను అరికట్టాల్సిన అవసరం ఉంది. ఈ సరగసి కూడా, ఇల్లీగల్ సరగసిని కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. రేపు పుట్టిన బిడ్డ మీద ప్రేమ కూడా అంటే వదులుకొని తల్లులు అద్దె తల్లులు ఉన్నారు. వాళ్ళు పుట్టకముందు కడుపులో పుట్టకముందు 9 నెలలు పెంచిన తర్వాత, పుట్టిన తర్వాత ఆ ప్రేమను వదులుకోలేక ఆ పుట్టిన బిడ్డను ఇవ్వలేక ఇబ్బంది పడ్డ తల్లులు కూడా చాలామంది ఉన్నారు. ఆ రకంగా కూడా గొడవలై కేసులు కూడా అయినాయి. సో ఈ క్రమంలో ఇట్లాంటి ఇల్లీగల్ దందాలని మానవ అంటే వాళ్ళ అవసరాలని, అంటే మానవ అవసరాలని, ముఖ్యంగా పిల్లల అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టపరంగా పద్ధతిగా న్యాయపరంగా ఏవైతే అనుమతులు, అన్ని రకాల అనుమతులు ఉండి ఏదైతే ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత మాత్రమే జరగాల్సిన ప్రక్రియ కాస్త ఇల్లీగల్ దందాతో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇవాళ మొత్తం నడుస్తున్న ఈ క్రమాన్ని ఇవాళ ఈ సంఘటన మనకు రుజువు చేస్తుంది. కాబట్టి డాక్టర్ నమ్రత లాంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి వాళ్ళకి సరి అయిన కఠిన శిక్ష పడాలి. అట్లాంటి వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఎంతో ప్రేమతో వాళ్ళు పిల్లలు పెంచుకుంటే అక్కడ ఎయిడ్స్ రోగం ఉన్న పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్తే, సో వాళ్ళు కనని పిల్లలు, అంటే వాళ్ళ అండం కానీ వాళ్ళ పిండం కానీ కాని పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్తే ఎంత ఇల్లీగల్ వ్యవహారం, ఇల్లీగల్ దందా నడుపుతుంది ఆమె కొడుకు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని యావజ్జీవ కారాగార శిక్ష వేసినా కూడా తప్పలేదు. సో కఠినంగా శిక్షించి రేపు ఇంకొకసారి ఇట్లాంటిది మానవ అక్రమ దందా రవాణా జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. న్యాయ వ్యవస్థ వీరికి సరైన శిక్షలు వేస్తే తప్పకుండా ఇట్లాంటి ఇల్లీగల్ దందా నడవకుండా ఒకటివైపు నిరుద్యోగుల మీద, మరొక వైపు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లలు కనలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళు డబ్బులు ఆర్థికంగా నష్టపోకుండా, వాళ్ళు శారీరకంగా నష్టపోకుండా వాళ్ళని ఒక సిస్టమేటిక్గా చట్ట ప్రకారంగా కేంద్రాలను నిర్వహించడమే కాకుండా లాను అతిక్రమించిన ప్రతి దాన్ని ఈ సాఫల్య కేంద్రాలను మూసేయడమే కాకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా D6 డిమాండ్ చేస్తూ ఉంది. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయాల్సిందిగా మేము కోరుతున్నాం. జై భీమ్, జై పులే, జై పెరియార్.